ప్రయాగరాజులో కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. మౌని అమావాస్య రోజునే సుమారుగా 10 నుంచి 12 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మరోవైపు కొత్త నియమాలు ఇప్పుడున్నటువంటి కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 4 వాహనాలు అంటే 4 చక్రాల వాహనాలు ఏమీ కూడా ప్రయాగరాజులోకి రావడానికి లేదు. మరోవైపు వీవీఐపీ సంబంధించినటువంటి అన్ని కూడా రద్దు చేశారు. అలాగే ప్రతి చోట్ల కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ ఈ విధంగా మాత్రమే ఘాట్లలోకి వదిలిపెడుతున్నారు. మరోవైపు చాలా వరకు కూడా మౌని అమావాస్య తర్వాత కూడా జాతీయ రహదారి పూర్తిగా వాహనాలు రద్దీ ఎక్కువ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయిన వారందరూ కూడా ఈరోజు ఘాట్లకు చేరుకుని పుణ్యస్థానాలు ఆచరించారు. ప్రస్తుతం మనతోటి కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నమస్కారం. నమస్కారం అండి. మేము చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి. మాకు ఇక్కడ మంచి అనుభవం లభించిందండి. ఎంతోమంది దివ్య పురుషుల స్పందనలు అనుభవించగలుగుతున్నాము. మేము ముఖ్యంగా మా యోగదా సత్సంగ్ సొసైటీ అనే సంస్థ తరపున మాకు ఇక్కడ క్యాంప్ ఉంది. అక్కడ ఉన్నాము 3 రోజులుగా. మేము ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు దివ్యంగా ఉన్నాయి. మంచి అనుభవం అండి. చిత్తూరు నుంచి వచ్చాం సార్. మేము బాగుంది, ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళు బెడ్షీట్లు, బ్లాంకెట్, మాస్క్ కంపల్సరీ తెచ్చుకోమని. బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి. రావచ్చిన జనాలు కొంచెం 10 కిలోమీటర్ తాలి ట్రాఫిక్ జామ్ చేసినారు. ఈ ముఖ్యమైన రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే వాళ్ళు బాగుంటుంది స్నానాలు. సార్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తరఫున చాలా బాగా చేసినారు. ప్రతి ఒక్కరు ఇది చెప్పడానికి వీలు కాదు, వచ్చి ప్రాక్టికల్గా స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయ్యి దీన్ని అనుభవిస్తేనే ఈ అనుభవం మనకు జీవితంలో దొరికేది చాలా తక్కువ. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని దేవుని కృప ప్రతి ఒక్కరు పొందాలనేసి ఆశిస్తున్నాం సార్. సముద్రంలో నీరు ఎట్లా ప్రవహిస్తుందో ఆ విధంగా జన సమూహము ప్రవాహం లాగా వస్తున్నారు పుణ్యస్నానాలు ఆచరించడానికి. ఘాట్లలో ప్రతి ఘాట్లలో కూడా బోట్లు ఏర్పాటు చేసి సెక్యూరిటీని అరేంజ్ చేసి అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి సౌకర్యాలు కల్పించి అందరికీ ముక్తి లభించేటట్టు స్నానాలు ఆచరించడానికి బాగా ఏర్పాటు చేశారు. బాగా ఉండిందండి, బాగా ఉండింది. మేము బాగా ఎంజాయ్ చేసినాము, లేడీస్ అందరూ బాగా ఎంజాయ్ చేసినాము. స్నానంకే 3 సారి పోయేసి వచ్చినాము. ఏమి నిర్బంధం ఏమి లేదు, బాగా ఉంది ఏర్పాటు. పోలీస్ ప్రొటెక్షన్ బాగా ఉండిందండి. మీరు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కుంభమేళాకు వచ్చినటువంటి వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 144 ఏళ్ళకు వచ్చేటువంటి మహాకుంభమేళలో పాల్గొన్నటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు ఉన్నాయి, మరోవైపు సూచనలు కూడా చేస్తుంది వచ్చేటువంటి వారికి ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి ఒక మార్గం కేవలం 1 వే మాత్రమే ఉంటుంది, 1 వే మాత్రమే ఉంచుతారు. ఒకవైపు వెళ్ళిన వారు మరి రెండోసారి వెళ్ళాలంటే వేరే మార్గాన్ని ఇస్తారు. అంటే ఉదాహరణకి పాంటూన్ బ్రిడ్జ్లు ఉన్నాయి, పాంటూన్ బ్రిడ్జ్ 11 మీద అంటే రైల్వే స్టేషన్లో దిగిన వారంతా కూడా పాంటూన్ బ్రిడ్జ్ 11 మీదుగా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తిరిగి మళ్ళీ అందరూ కూడా సంగం వెళ్ళాలంటే పక్కన ఉన్నటువంటి 7వ నెంబర్ పాంటూన్ బ్రిడ్జ్ కానీ లేదా 3వ నెంబర్ పాంటూన్ బ్రిడ్జ్ కానీ వారందరికీ నిర్దేశిస్తారు. పోలీసులు ఇచ్చేటువంటి సూచనని పాటించాలని ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు విన్నవిస్తోంది. మరోవైపు జాతీయ రహదారి అంటే కేవలం ప్రయాగరాజ్ వరకు మాత్రమే 4 వీలర్ను అనుమతిస్తుంది, మిగతా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. 4 వీలర్స్ కనుక వచ్చినట్టయితే ప్రయాగరాజ్ బయట వరకు మాత్రమే రాగలరు. మరోవైపు 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, సొంత వాహనాల మీద వచ్చిన వారంతా కూడా పార్కింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన ప్రాంతంలో పార్కింగ్ చేసుకుని కాలినడక మార్గాన సంగం ఘాట్లోకి వెళ్ళడానికి అలాగే ఇతర ఘాట్లో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. 3వ తారీఖు అత్యంత కీలకమైనటువంటి వసంత పంచమి, సరస్వతీదేవి ఉద్భవించింది. త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా పుణ్యస్థానాలు ఆచరించాలనేది ముఖ్యంగా భక్తులందరికీ అభిప్రాయం. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ రోజు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, కుంభమేళా ప్రయాగరాజ్.